So, the one and only Ramnagar Bunny Adjunct star, over to you. మొత్తానికి సిస్టర్ కూడా తెలిసింది స్టార్ అని. The person we've all been waiting for. మీ అందరికంటే నేను కూడా చాలా ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. మా అన్న ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతాడని. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మేము కూడా వెయిట్ చేస్తాం భయ్య ఏం మాట్లాడతారని. మనం కూడా విందామా? లెట్స్ స్టార్ట్. అందరికీ నమస్కారం. రోలర్స్ రెడీగా ఉన్నానమ్మా, వెయిట్ చేస్తున్నాం మేము కూడా అందరూ. ఓకే, గెటప్ అదిరింది సార్. మీ అందరికీ తెలిసిందే, బీభత్సంగా ట్రోలింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా జరిగింది, జరుగుతున్నాయి. కానీ కారణం ఏంటో కూడా మీకు తెలిసే ఉండాలి, అవునా కదా? బిహైండ్ ద సీన్స్. ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద కూడా యాంకరింగ్ చేస్తున్నావు. థ్యాంక్ యూ చెల్లి. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ స్టార్ట్. ఈ సినిమా రామ్నగర్ బన్నీ మీరు ఎందుకు చూడాలి అని మీకు ఆలోచన వస్తే ఏంటి భయ్యా, ఊహిస్తే భయంకరంగా ఉంటుందా? సినిమా చూసిన కదా మళ్ళీ మాట అంటే. సో అదంతా మైండ్ లో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ దగ్గరుండి చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. సో గైస్, మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకున్న సినిమా చూడాలి, కరెక్టేనా కాదా? మీరే చెప్పండి. ఆడియన్స్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇది ఒక రొటీన్ రొట్ట సినిమా కాదు. పూరి వడ దోశ ఇది చెప్పండి భయ్య, ఇంకెందుకు చెప్తారు అట్లా? అన్నీ ఉన్నాయి ఇక్కడ. సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ప్రపంచంలో ఎవడు ఎక్కడున్నా ఈ సినిమాని చాలా బాగా పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. నాకెందుకో ఇది ఎలా కొట్టాలనిపిస్తుంది భయ్య, ఏమంటారు? నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. కానీ అన్ని భయ్య నిజాలు చెప్తారు అనుకుంటా, అవునా కదా? చెప్పండి. అండ్ నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్. రే జర ఆపండ్రా బాబు, మీ దండం పెడతాను రా బాబు, ఆ మాటలు వద్దురా నాయన, చేసొద్దు. ఇది నా కాన్ఫిడెన్స్. నీకు ఈ మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందిరా. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఆటిట్యూడ్ స్టార్ అనే పేరేం రాదు కదా, ఏమంటారు? నాతో పాడించిన సాంగ్ కూడా ప్రొఫెషనల్ గా చాలా బాగుంది. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. కొట్టడానికే వచ్చాడు, డబ్బా కొట్టడానికే వచ్చాం, అంతే అంతే బై. డాన్స్ మాస్టర్స్ బాబా భాస్కర్ మాస్టర్, శేఖర్ మాస్టర్, స్వర్ణ మాస్టర్, సాగర్ మాస్టర్. ఏంటి భయ్య మరింత వాళ్ళ మాడుతున్నా మీరంతా? సో అప్పుడు చిన్న పేరు కూడా పొద్దా, ఏమంటారు అమ్మా? అండ్ మా చెల్లి చాలా కష్టపడింది ఈ సినిమా. ఏంటి బ్రో, సిస్టర్ కూడా ఉందా? అయితే నీకోసమైనా మైట్ బి మీ సిస్టర్ కోసం సినిమా అవుతున్నాను అనుకుంటా, ఏమంటారు? మా ఫాదర్ కి నేను థ్యాంక్స్ చెప్పను. ఎందుకు? అరే బాయ్, దానికో రీజన్ ఉంటుంది, కొంచెం వెయిట్ చేయాలి కదా. మంచి పేరు వచ్చినా ఈ సినిమా ద్వారా నాకు ఏమొచ్చినా దానికి టోటల్ క్రెడిట్ ఎలాగో అయిందే. అది ఆయన గొప్పతనం. ఇంకా చెప్పయ్యా, ఇంకా చెప్పు. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఏడాల్సిన అవసరం లేదు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకండమ్మా, డోంట్ వరీ, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే ఏదో రోజు మంచి జరుగుతుంది. అది కూడా నేను చాలా ధైర్యం చెప్పుకున్నాను, ఇచ్చుకున్నాను, బాధపడద్దని. మేము కూడా చెప్తున్నాం భయ్య, కొంచెం నోటు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. మా ఫ్యామిలీ మొత్తంలో ఈ ట్రోలింగ్ వల్ల ఎవరైనా హర్ట్ అయిన పర్సన్ అంటే మా మదర్ మాత్రమే. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఫీల్ అవుతారు కదా భయ్య, మీరు మరీ చెప్తున్నాం. చా ఆల్ ద హీరోయిన్స్ దే డిడ్ ఎక్సెప్షనల్ ఫినామినల్. ఏంటి భయ్య, ఇంగ్లీష్ అని మనకి చెప్పండి, మనం తెలుగులో మాట్లాడతాం. ఓకే, ఫోర్ హీరోయిన్స్ తో డెబ్యూ చేస్తున్నా. అండ్ వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా. ఏంది బ్రా అంత మాట అన్నావు? అంటే నలుగురు కాదు 5 మంది పెట్టుకుంటారు అంటే తప్ప, అది కరెక్ట్ కాదా? కొట్టేశారు అసలు, కళ్ళు వాళ్ళ వైపు నుంచి మీకు పోవు. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే, నువ్వు తగ్గద్దు. అండ్ మీకు చెప్పా కదా ఈ ఫిలిం ఏం క్రింజ్ ఉండదు, సో చాలా కొత్తగా ఉండబోతుంది. నా ప్రార్థన అందరూ ఏ కాబట్టి చెప్పేది, ఇంకా కొంచెం కొత్తగా ఉంటే చెప్తే బాగుండదు. ఓకే, లెట్స్ గో.